చూడబోయే సైడ్ వచ్చేసి 32 గుంటాస్ అండి, 32 గుంటల సైడు. ఇది కెనాల్ రోడ్ అండి. ఈ కెనాల్ రోడ్కి మనకు 24 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఈ కెనాల్ నుండి 24 ఫీట్ల రోడ్, ఇక్కడ నుండి ఇక్కడి వరకు రోడే అండి. ఇది మొత్తం రోడే. ఆ పక్క రోడ్ ఉంటుంది, ఈ పక్క రోడ్ ఉంటుంది, 2 సైడ్ రోడ్డు. ఇక్కడ నుంచి మనకు బీటీ రోడ్, డబల్ డాంబర్ రోడ్డు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అక్కడ నుండి మనకు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ సైట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ షామీర్పేట్ 55 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. కెనాల్ కానుకొని మనకి ఈ కెనాల్, ఈ వాటర్ చూస్తున్నారు కదండి. మనకి ఈ వాటర్ వాడుకోవచ్చు. మనం ఇలా పైపులు వేసుకొని మనం వాటర్ కూడా వాడుకోవచ్చు. మనకు సమ్మర్లో కూడా ఈ రంగనాథ్ సాగర్ ప్రాజెక్టు, మల్లన్న సాగర్ ప్రాజెక్టు వాటర్ కూడా వస్తాయండి, అప్పుడు కూడా వాడుకోవచ్చు. మనం చూడబోయే సైటు ఇది 32 గుంటస్ అండి, 32 గుంటల సైట్ అండి. ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. ఇది బీసీ ప్రాపర్టీ అండి, ముదిరాజ్ వాళ్ళది ల్యాండ్. మనకు ల్యాండ్ రైతు దగ్గరనే ఉంది ఎగ్జాక్ట్లీ. సైట్ అంటే సైట్ చాలా బాగుంటుంది. మనకు కెనాల్ రోడ్డుతోని, కెనాల్కు 24 ఫీట్ల రోడ్డుతో కూడుకున్న సైటు. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో డబల్ డాంబర్ రోడ్డు, 3 కిలోమీటర్ డిస్టెన్స్లో కరీంనగర్ టు హైదరాబాద్ హైవే అండి. ఇది ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే ఇవి హద్దులు అండి. ఆ దున్నిన వరకు ఆ వెనక వరి మడ్లు కూడా మనకే వస్తాయి. మొత్తం సైటు ఎకరంన్నర వరకు అవుతుంది. మనకు 32 గుంటలు రిజిస్ట్రేషన్ ఉంటుందండి దీనికి డాక్యుమెంటు. మనకు ల్యాండ్ మొత్తం మనమే కబ్జాలు ఉండొచ్చు. బిట్టు మాత్రం చాలా బాగుంటుంది. ఇది సైటు 32 గుంటాస్ అండి, 32 గుంటల సైటు. ఇది ప్లేన్ ల్యాండ్ అండి, రెడ్ సాయిల్తో కూడుకున్న సైటు. మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ల్యాండ్. ఇది కొంచెం దున్నీరు ఆల్రెడీ వాళ్ళు రైతులు. మనకి ఇది వెనకది వరి వేయడానికి దున్ని పెట్టిరండి. ఆ వెనక 3 మడ్లు కూడా దీంట్లోకి వస్తాయి. ఆ ఫస్ట్ మడి, ఆ సెకండ్ మడి, ఆ థర్డ్ మడి, ఆ 3 మడ్లు. ఆ వెనకాల ఎండిపోయిన చెట్లు కనిపిస్తున్నాయి చూడండి, ఆ చెట్ల దాకా సైటు మొత్తం. ఇదంతా సైటే అండి. ఆ వెనక కూడా మొత్తం అది కొండలతో కూడుకున్న ప్రాంతం. అది గిరాయిపల్లి అంటారు. అది చాలా దూరంలో ఉంటుంది మనకు. కాకపోతే వ్యూలో ఇక్కడ నుండి అయితే కనిపిస్తుంది అది మనకు. ఇది కొండపాక జస్ట్ ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్, కొండపాక మండలానికి 3 కిలోమీటర్ డిస్టెన్స్. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి కూడా 3 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ల్యాండ్. షామీర్పేటకి ఎగ్జాక్ట్లీ ల్యాండ్ నుండి చూసుకున్నట్టయితే 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు. మొత్తం రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. సైట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు కెనాల్ రోడ్కి రైతు దగ్గరనే ఉంది. మనకు రైతు వచ్చేసి గుంటకి 1,25,000 చెప్తున్నారు, 1,25,000 చెప్తున్నారండి. ఈ పక్కన చూసుకున్నట్టయితే మొత్తం తోటలు, కాకర తోటలు, బీరకాయ తోటలు, అన్ని తోటలు సేంద్రియ చేస్తారండి ఇటు సైడ్ మొత్తం. ఆ ముందు సైడ్లో కూడా వాళ్ళే అవన్నీ సేంద్రియ వ్యవసాయం చేస్తారు ఇక్కడ సైడు. అయితే ఈ సైటు మనకు రైతు దగ్గర ఉంది. 1,25,000 చెప్తున్నారు రైతు మాత్రం. చాలా అంటే చాలా తక్కువ ధరలో, హైవేకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఇంత తక్కువ రేట్లో సైట్ అయితే లేదండి మనకు ప్రస్తుతం. మనకు ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మనకు సైట్ ఎక్కువ వస్తుంది. మనకు 32 గుంటాస్ మాత్రం రిజిస్ట్రేషన్ అవుతుందండి. కొంచెం ఎక్కువ ల్యాండ్ ఉన్నది ఆయనకు రైతుకి, ఆ ల్యాండ్ కూడా మనకు ఫ్రీగానే ఇచ్చేస్తాడు మిగతాది కూడా. మనకు సైడ్ చూసుకున్నట్టయితే 3 మడ్లు, ఇది పెద్ద మడి 4 మడ్లు, ఈ ఖాళీ ప్లేస్ మొత్తం ఇదంతా ల్యాండే అండి. ఇది కొండపాక మండలానికి వస్తుందండి, సిద్దిపేట డిస్టిక్. సిద్దిపేట నుంచి ఇక్కడికి ఒక 50 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. షామీర్పేటకి 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఛాన్స్ ప్రాపర్టీ అంది, రైతు దగ్గరనే ఉంది. ఇది 1,25,000 చెప్తున్నారు గుంటకి. 32 గుంటలు ఉంటుందండి మనకు ఎగ్జాక్ట్లీ ఇది సైటు. కొంచెం ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, అది కూడా మనకు ఫ్రీగానే వస్తుందండి. మనకు చుట్టూ అయితే బౌండరీ ఆయన వేసిస్తాడు, రైతు వేసిస్తాడు. ఇదండి సైటు, 32 గుంటలు, 1,25,000 గుంట రైతు దగ్గర ఉంది ఇది సైటు.